జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి పిరికి పందల్లాగా అమాయక ప్రజలను కాల్చి చంపారని తీవ్ర గాఢైన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు. కుకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమకుమార్ ఆధ్వర్యంలో నిజాంపేట్ చౌరస్తా వద్ద నిర్వహించిన జనసేన కన్నీటి నివాళి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం దాడి ఘటనలో మృతి చెందిన వారికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రతి పౌరుడిలో యుద్ధం చేసే తత్వం పెంపొందించుకోవాలని నాగబాబు సూచించారు. ఈ ఉగ్రమూకలు చేసిన దాడికి తిప్పికొట్టేలా దేశ ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే గట్టి నిర్ణయాన్ని తీసుకుని ఉన్నట్లు తమకు సమాచారం అందిందని వారు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వారికి అదే విధంగా సహకరించిన వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు. వారందరికీ మా జనసేన పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తూ అట్లాగే ఉగ్రవాదుల పిరికి బంద చర్యను గట్టిగా ఎదుర్కోవాలని చెప్పేసి మరి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా మరి చెప్పడం జరిగింది. ఏం జరిగిందంటే వాళ్ళందరినీ కూడా మట్టిలో కలిపేస్తామని చెప్పి ఆ విధంగా జరిగిన నాడే మన భారతదేశంలో ఈ దుండగుల చర్యలు ఆపగలుగుతాం. కాబట్టి ధైర్యంగా ఎదుర్కొని ఈ పాకిస్తాన్ మరి ఇలాంటి సంస్థల్ని ప్రోత్సహిస్తున్నందుకు వారిని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళని టెర్రరిస్ట్ లిస్టులో పెట్టి వాళ్ళని దూరంగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 2 రోజులకు ఎంటర్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ టెర్రరిజం అనేది మనకి తెలంగాణకి వరకు తీసుకుంటే తెలంగాణలో గోకుల్ చాట్ కానీ లుంబిని పార్క్ బ్లాస్ట్ కానీ అదేవిధంగా అదేది సాయిబాబా దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ జరిగినాయి. ఇలా మన హైదరాబాదులో మన అందరికీ కూడా టెర్రరిజం తాలూకు ఇంపాక్ట్ ఏంటో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది, తెలుసుంటుంది. మన అదృష్టం ఏంటంటే కంట్రీలో ఎక్కడ కూడా చాలా కాలంగా బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ప్రభుత్వం చాలా వరకు టెర్రరిజాన్ని కంట్రోల్ చేసిన ఈ కాశ్మీరు ఈ బార్డర్లో జరుగుతున్న టెర్రరిజాన్ని కొన్నిసార్లు మిస్ అయింది. ఎక్కువగా ఈ టెర్రరిజం ఎఫెక్ట్ అయ్యేది బార్డర్లో ఉన్నటువంటి మన ఆర్మీ వాళ్ళు. సరే, ఆర్మీ అంటే యుద్ధం చేస్తుంది కాబట్టి మనకు ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళ ప్రాణాలు పోయినా సరే వాళ్ళు యుద్ధం చేయగలరు. సో వాళ్ళ మీద మనకి ఒక సానుభూతి, ఒక రెస్పెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు కూడా వారియర్స్ కదా అనేది ఒక చిన్న ధైర్యం ఉండేది మనకి. సో వాళ్ళు యుద్ధం చేయగలిగే సత్తా ఉన్నవాళ్ళు. కానీ బెల్గాంకి వెళ్ళినటువంటి టూరిస్టులు వాళ్ళు మామూలు మనలాంటి వాళ్ళకి టెర్రరిజం తాలూకు ఇంపాక్ట్ కానీ లేకపోతే ఆ గన్స్ వాటి బుల్లెట్స్ వెంటనే తప్ప కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు సామాన్యుల్లో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది వాళ్ళు ఎంత భయోత్పాదానికి ఎంత డ్రామాకి గురై ఉంటారో మనకు అర్థం చేసుకోవాలి. పహల్గాం దాడులకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ, పాకిస్తాన్కు గుణపాఠం చెప్పేలా ఉగ్రదాడులను తిప్పికొట్టేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉగ్రవాదుల దాడులకు వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, విద్యార్థి సంఘాలు. పహల్గామా ఉగ్రవాద దాడికి నిరసనగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది యువకులతో కలిసి కొవ్వొత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు. సాగర్ రహదారిపై శాంతి ర్యాలీని నిర్వహించి అంబేద్కర్కు పూలమాల వేసి నివాళులు అర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాద దాడి దేశాభివృద్ధిని నాశనం చేస్తుందని అన్నారు. భారతదేశంలో కులమతం భేదం లేకుండా అందరూ సమానమేనని, పాకిస్తాన్ దొంగచాటు దెబ్బతీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చర్యలు తీసుకోవాలని, ఈ తరహా ఘటనలతో అలజడి సృష్టించాలని చూడడం వారి అవివేకమా అని అన్నారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏదైతే మనం చూస్తున్నామో గత 2 రోజుల క్రితం కాశ్మీర్లో
పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ విధంగా అయితే మన భారత పౌరులని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన టూరిస్టులందరినీ కూడా దాదాపుగా 25 మందిని ఏ విధంగా కాల్చి చంపారో మనమందరం దేశమంతా కూడా చూడడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ ఏదైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతుందో, భారతదేశంతో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో ఇది మంచిది కాదు అని పాకిస్తాన్ని మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా యువకులందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఈరోజు ఈ శాంతి ర్యాలీ, ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దేశ ప్రధాని మోడీ గారికి ఇబ్రాహీంపట్నం నుంచి మేమందరం కూడా ఇక్కడ ఉన్న యువకులు కానీ అందరూ కూడా కోరుకునేది ఒకటే, మీరు దేశం కోసం ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా యువకులు అందరం కూడా మేము స్వాగతిస్తాం. తప్పకుండా పాకిస్తాన్కి ఒక గుణపాఠం తెలియజేసే విధంగా మీ చర్యలు ఉండాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మీరు వచ్చే రానున్న 1-2 రోజుల్లోనే పాకిస్తాన్కి ఇండియా పవర్ ఏంటో తెలిసే విధంగా ఒక చర్య తీసుకోవాలని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాము. ఏదో నామమాత్రంగా కేబినెట్ మీటింగ్ పెట్టినామా, ఏదో అఖిలపక్ష మీటింగ్ పెట్టినామా అని కాకుండా కార్యరూపం దాల్చాలి. ఏ చర్యలు తీసుకున్నా ఆ చర్యలు మేమందరం కూడా స్వాగతిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా, దేశ ప్రజలందరూ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా, అదేవిధంగా ఏదైతే వచ్చిన టెర్రరిస్టులు మనం చూసాం, హిందూ మతానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడం కానీ, హిందువులను తెలంగాణ వాళ్ళని చంపడం కానీ చేసినరో ఇవన్నీ మంచి చర్యలు కావు. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసే విధంగా దేశ నిఘా వ్యవస్థ కానీ అందరూ కూడా పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రధాని గారు దేశంలో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చేలా ఆ పార్టీ వరంగల్ రజతోత్సవ సభలో ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజులో శ్రీనివాస్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. సభలో బీసీ రాజకీయ పాలసీ ప్రకటించాలని ఆయన కోరారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా ముందు మాట్లాడుతూ 25 ఏళ్లు బీఆర్ఎస్ జెండాలు మోసింది ఎస్సీ ఎస్టీ బీసీలనని, కాని పదవులు అనుభవించింది మాత్రం ఆ నలుగురేనని అన్నారు. 16 నెలల కాలంలో కేసీఆర్ ఎక్కడ ఉన్నారని, ప్రజా సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అలాంటి వారి సభకు బీసీ ఎస్సీ ఎస్టీల ప్రజలు ఎందుకు వెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా అవమానించింది బీఆర్ఎస్ పార్టీనేనని కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, టైగర్ నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్లు తీవ్రంగా అవమానించి పార్టీ నుంచి బహిష్కరించిన చరిత్ర కేసీఆర్దని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించినందుకు జరిగిన అన్యాయంపై బహిరంగ సభలో క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పలు బీసీ సంఘాలు నేతలు ఎస్ దుర్గయ్య గౌడ్, బాలగోని బాలరాజు గౌడ్, కులకచెర్ల శ్రీనివాస్, విజయ్ కుమార్ గౌడ్, కనకాల శ్యామ్ కుమార్, ఆయులు వెంకన్న గౌడ్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. గతం కంటే ఇప్పుడు కేసీఆర్ హయాంల కంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీసీల చైతన్యం, బీసీల రాజ్యాధికార స్పృహ, బీసీలకు మాకు ముఖ్యమంత్రి పీఠం కావాలి, బీసీలకు మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి, తెలంగాణ రాష్ట్రంలో ఈ 0.5% పోతే 5% 5% పోతే 0.5% పరిపాలిస్తున్నాడు, 60% ఉన్నోనికి మాకు ఇలా ఈ రాజకీయ అధికారం దక్కాలి అని చెప్పి ఇవాళ ఊరున పల్లెన బీసీ వాదం బలోపేతమైంది. యువతరం అంతా బీసీ వాదం వైపు వస్తున్నది. మీకు తెలుసు భారతదేశంలోనే ఇలా ఎక్కడ ఈ లేఖలో నేను అన్ని వివరాలు చెప్పిన, భారతదేశంలోనే నేను చివరిగా చెప్పేది ఏంటంటే భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి ఉద్యమ చరిత్ర తెలంగాణ గడ్డకుంది. తెలంగాణ గడ్డ ఇది పోరాటాల గడ్డ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది, నక్సల్బరీ ఉద్యమం జరిగింది, తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగింది, తొలి దశ ఉద్యమం జరిగింది. ఇక మిగిలిన ఉద్యమం సామాజిక న్యాయ ఉద్యమమే, ఇక మిగిలిన ఉద్యమం బీసీ ఉద్యమమే.
ఈ ఉద్యమాన్ని మేము గత 16 నెలలుగా బీసీ సంఘాలని ఐక్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలకు అన్ని పార్టీలు ఇవాళ బీసీలకు అధ్యక్షులకు ఇవ్వాలి అని చెప్పి మేము పోరాటం చేస్తే మొన్న కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఎమ్మెల్సీ లిస్ట్ లో 5 సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా చివరికి బీఆర్ఎస్ కూడా మేము పోరాటం చేస్తే 5 బీసీ ఎస్సీ ఎస్టీలే ఎమ్మెల్సీ కాగలిగారు. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎస్టీ ఎస్సీ కళాశాలలో పనిచేసే వర్కర్ల జీతాలు గత 10 నెలల నుంచి ఇవ్వకపోవడం చాలా బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ నాయకులు వర్కర్లతో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ఒక అడ్డా మీది కూలీలకు, రైతు కూలీలకు రోజుకు 700 నుంచి 1000 రూపాయలు ఇస్తూ ఉంటే హాస్టల్లో పనిచేసే వర్కర్లకు మాత్రం కేవలం 450 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీంతో వర్కర్లు హాస్టల్లో పనిచేసేందుకు రాక హాస్టల్ పరిస్థితి చాలా దయనీయంగా మారింది. 300 మంది ఉండే హాస్టల్లో 3 వర్కర్లతో సరిపెడుతున్నారు. అలా కాకుండా వర్కర్ల సంఖ్యను పెంచి హాస్టల్లో మౌలిక వసతులు కూడా కల్పించాలి. అప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్య అంది భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. ప్రభుత్వ విద్యారంగంలో తీసుకువచ్చిన కొన్ని సంస్కరణలను స్వాగతిస్తున్నాం. కాబట్టి హాస్టల్లో పనిచేసే వర్కర్ల సంఖ్యను పెంచి వారి జీతాన్ని 25,000 రూపాయలను పెంచాలి. లేని పక్షంలో వర్కర్లతో మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంత చిన్న చూపు చూస్తే మీ అధికారులారా మీ భర్తం పెట్టడానికి హాస్టల్ పిల్లలు సామాన్య మానవులు కాదు. ఇవాళ హాస్టల్ వర్కర్లు వాళ్ళకు పిల్లలకు ఇవాళ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇవాళ పిల్లలకు మేము వంట చేయకపోతే, పిల్లలు కడుపు నిండా తినకపోతే మరి ఎగ్జామ్స్ సరిగ్గా రారని చెప్పి వాళ్ళ జీతాలు రాకపోయినా పిల్లలను కంటికి రెప్పలాగా కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి వర్కర్ల జీతాలు మీరు పెంచకుండా, వాళ్ళకు సరైన టైంలో ఇవ్వకుండా మరి హాస్టల్ వర్గాల జీవితాలతో చెలగాట మారుతారా మీరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. ఒక్క హాస్టల్లో 200 నుంచి 350 మంది పిల్లలు ఉంటే మరి 3 వర్కర్లు ఏ విధంగా సరిపోతారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. భార్య బిడ్డలు, భార్య భర్త ఉన్నటువంటి మంత్రులకు మాత్రం, ఎమ్మెల్యేలకు మాత్రం 10 మంది వర్కర్లు ఉంటారు. మరి 300 మంది హాస్టల్ విద్యార్థులు ఉన్న దగ్గర 3 వర్కర్లు, స్కాలింజర్ ఎక్కడ పోతాడు, హాస్టల్ స్లీపర్ ఎక్కడ పోతాడు, మరి బియ్యం చేయడానికి 2-3 వర్కర్లు ఉండాల్సింది వాళ్ళు ఎక్కడ పోతారు, అన్నం వండడానికి, అదేవిధంగా కూరగాయలు తరమడానికి ఇన్ని రకాలైనటువంటి వసతులు లేనటువంటి వర్కర్లు వాళ్ళ జీవితాలు ఎట్లా కొనసాగుతాయి, హాస్టల్ ఎట్లా ముందుకు వెళ్తాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. అధికారులారా, ముఖ్యమంత్రి గారు, బీసీ మంత్రి గారు, మీరు పొన్నం ప్రభాకర్ గారు ఏం చేస్తున్నారు? మీ మంత్రిత్వ శాఖలో ఇన్ని మౌలిక సదుపాయాలు లేకపోతే ఎవరికి వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకుంటారు అని చెప్పి నేను అందరికి. కాలేజ్ హాస్టల్లో పనిచేసే వర్కర్ల యొక్క జీతాలు 10 నెలల నుంచి ఇవ్వడం లేదు. ప్రభుత్వానికి సిగ్గుందా అని నేను అడుగుతున్నా. అరే 10 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు మొదలే వర్కర్లు హాస్టల్లో పనిచేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. వాళ్ళకు మొదలే రోజుకు 480 రూపాయలు 500 ఇస్తున్నారు. బయట లేబర్ అడ్డం మీద 700 ఇస్తున్నారు. వ్యవసాయ కూలీలకు 700 నుంచి 800 వస్తున్నాయి. ఎవరు హాస్టల్లో పనిచేయడానికి రావడం లేదు. ఇంత హాస్టల్ దుర్భర పరిస్థితులున్నాయి. ఊడిసేవాళ్ళు లేడు, కడిగేవాళ్ళు లేడు, వంట చేసేవాళ్ళు లేరు. అక్కడ చదివే పిల్లలందరూ ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ చదివే పిల్లలు ఉన్నారు. మంత్రుల పిల్లలేమో ప్రైవేట్ హాస్టల్ ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు. మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు కాలేజ్ హాస్టల్లో చదువుతుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా, అందులో పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా, ఊడిసేవాళ్ళు లేడు, కడిగేవాళ్ళు లేడు, తోమేవాళ్ళు లేడు. 300 మంది పిల్లలు ఉంటే 3 వర్కర్లు ఎట్లా? ఒక మంత్రి దగ్గర 10 మంది ఉన్నారు. సిగ్గుందా మీకు? ఒక్కరికి 10 మందిని పెట్టుకుంటారు వర్కర్లు, మంత్రులు. ఇక్కడ 300 మంది పిల్లలు ఉంటే 3 ఎట్లా పని చేస్తారు వాళ్ళు? ఎట్లా ఉంటుంది చేసి పెడతారు? టిఫిన్ చేయాలి, కూరగాయలు చేయాలి, భోజనం చేయాలి, బిర్యానీ ఉండాలి, మటన్ ఉండాలి. ఇవన్నీ చేసేటోళ్ళకల్లా వర్కర్లకు 3 వర్కర్లతో పని సాధ్యమా? పూరీలు చేయడము, వడలు చేయడము, ఇడ్లీలు చేయడము, మళ్ళా ఊడవడము, కడగడము, 3 వర్కర్లు ఎట్లా చేస్తారనే కనీస పరిజ్ఞానము కమిషనర్ కానీ, సెక్రటరీ కానీ, మంత్రులకు కానీ లేదా అని నేను అడుగుతున్నా.
అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అంటే మీకు లెక్కలేంతనమా? ఎంఎస్ఎంఈ ద్వారా భారత ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు యువతకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుందని ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవి సుధీర్ కుమార్ తెలిపారు. కొత్త సవాళ్లు, కొత్త అవకాశాల కోసం భారతదేశం 5.0 స్థిరమైన వ్యూహాలను మార్చడంపై మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం తుంకుంట విశ్వాని కళాశాలలో 2 రోజుల జాతీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఎస్ఎంఈ అసిస్టెంట్ డైరెక్టర్ ఎంవి సుధీర్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేస్తున్నాం. దానికి ఇన్వైట్గా నేను వచ్చాను. అండ్ ఇక్కడ ఈరోజు నా ఎక్స్పీరియన్సెస్ ఈ సస్టైనబిలిటీలో ఏం చేయవచ్చు, ఎంఎస్ఎంఈ సైడ్ నుంచి మనం ఏం చేయవచ్చు అనే దాని మీద మాట్లాడడం జరిగింది. పర్టికులర్గా ఎంఎస్ఎంఈస్ చేస్తున్న ఎంఎస్ఎంఈస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తున్న సపోర్ట్ సిస్టమ్స్ ఏమున్నాయి, ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నాయి, పర్టికులర్గా స్టార్టప్స్కి కానీ లేకపోతే కొత్తగా పెడదాం అనుకున్న వాళ్ళకి కానీ స్టూడెంట్స్కి కానీ ఇన్క్యుబేషన్ సైడ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, లేదు మన సైడ్ ఫైనాన్షియల్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దానికి ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాము, లేదు అనుకుంటే మన మార్కెటింగ్ సైడ్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, పర్టికులర్గా వాటికి మనం ఏం సపోర్ట్ చేయగలుగుతాం అనే దాని మీద మాట్లాడడం జరిగింది. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ ఎకో సిస్టంలో ఉన్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమంటే మన ఎంఎస్ఎంఈస్కి కానీ లేకపోతే స్టార్టప్స్కి కానీ హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీంట్లో చాలామందికి ఎవరన్నా ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చి ఆగిపోతే వాళ్ళు ఈ ఆర్గనైజేషన్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. మన హైదరాబాద్లో నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటిని మనం మాట్లాడడం జరిగితే మనం చాలా వరకు మన ఇష్యూస్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ మన పట్ల కంట్రీ ఎకానమీని డెవలప్ చేసుకోవడానికి ఈ సస్టైనబిలిటీ ఆస్పెక్ట్స్లో మనం ఎంతవరకు ఏం సేవ్ చేయగలుగుతాం, ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ కాకుండా జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్ లాంటి స్కీమ్స్ లాంటి వాడుకోగలిగితే, లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి స్కీమ్స్ని వాడుకోగలిగితే ఎంఎస్ఎంఈస్ కానీ లేకపోతే ఎనీ గవర్నమెంట్ ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళు బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది అనేసి ఈరోజు సెమినార్లో మనం కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఈ విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారు. దాని మీద మనం 2 డేస్లో చాలా డెలిబరేషన్ జరుగుతాయి. అవన్నీ కూడా స్టూడెంట్స్కి ఉపయోగపడతాయి అనేసి డెఫినెట్గా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం జిల్లాలో జరిగిన టెర్రరిస్ట్ దాడిని నిరసిస్తూ మధ్యాహ్నం వరకు బేగం బజార్ బంద్కు పిలుపునిచ్చారు బేగం బజార్ వ్యాపారస్తులు టెర్రరిస్టులు చిత్రపటాలను దహనం చేసి పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీగా ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ ఎన్ని కావింపు చర్యలు చేసినా భారత్ భయపడే ప్రసక్తే లేదు. మోడీకి భారత ప్రజలు అండగా ఉంటారు. దాడికి పాల్పడిన వారిపై అతి త్వరలో భారత్ ప్రతీకారం తీసుకుంటుందని నమ్మకం ఉంది. దాడిలో మృతి చెందిన వారికి ర్యాలీగా శ్రద్ధాంజలు ఘటించారు వ్యాపారస్తులు. పహల్గామాలో జరిగిన ఉగ్రదాడిలో బాధితుల పట్ల ఐక్యతగా నిలిచిన ఏఐఎంఐఎం కార్పొరేటర్లు ప్రజలతో కలిసి చార్మినార్ సమీపంలోని చారిత్రాత్మక మక్కా మసీద్ ఎదుట శుక్రవారం నమాజ్ తర్వాత నిరసన చేపట్టారు. ప్రదర్శనలో పాల్గొన్న వారు దాడిని తీవ్రంగా ఖండిస్తూ పాకిస్తాన్ ముర్దాబాద్ అని నినాదాలు చేశారు. ఈ నిరసనతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సమాజం తీసుకుంటున్న స్థానం మరియు బాధితులకు న్యాయం కోరుతున్న ఆవేశాన్ని బహిర్గతం చేశారు. मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद
मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मोबाइल मुर्दाबाद थोड़ा मोबाइल पीछे पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद 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 पाकिस्तान मुर्दाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदुस्तान जिंदाबाद हिंदू मुस्लिम इत्तेहाद जिंदाबाद मुस्लिम इत्तेहाद जिंदाबाद जिंदाबाद मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद। तो लोगो डाउन करो मुस्लिमीन की जानिब भाई साहब, लोगो डाउन करो बीबीएल और हुकूमत हिंद से मुतालबात करते हैं कि जिस ममालिक ने और जिस दहशतगर्दों ने जिस शैतानी मुजाहरा किया है उन जालिमों को कैफिर किरदार हुकूमती सतह पर हर तरीके से पाकिस्तान का बाइकाट होना चाहिए। हर तरीके से उन जालिमों को पाकिस्तान की ताकत को तबाह बर्बाद करने की हिंदुस्तान की फौज के पास हिंदुस्तान के पास ताकत है। हमारा मुतालबा है शहर हैदराबाद से तमाम लोगों का कि हुकूमत हिंद पाकिस्तान के तमाम दहशतगर्दों को जो हिंदुस्तान की सरजमीन पे आके जो बेगुनाह लोगों की जान ली है और इसी सरजमीन से आवाज उठाइए और ऐसी शिद्दत से जवाब दीजिए। हुकूमत हिंद से हमारा मुतालबा है उन जालिमों को कैफिर किरदार तक पहुंचाइए। मैं आप तमाम से गुजारिश करूंगा कि भाई हम अपनी दुआओं में हिंदुस्तान की अमन और अमान के लिए दुआ करें और हिंदुस्तान की सलामती के लिए दुआ करें। हिंदुस्तान 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 मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान मुर्दाबाद मुर्दाबाद। హైదరాబాద్లోని విజిఎస్ ఐఏఎస్ క్లాస్ రూమ్ స్టూడెంట్స్ టాపర్స్ టాక్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు హాజరై తమ స్ఫూర్తిదాయక ప్రయాణాలను ఇక్కడ పంచుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి చిన్న వయసులోనే తల్లిదండ్రులిద్దరిని కోల్పోవడంతో అతని జీవితం విషాదంతోనే మొదలైనది. అతని అమ్మమ్మ రమణమ్మ వద్ద పెరిగిన అతను అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ తన ఉజ్వలమైన భవిష్యత్తును తానే నిర్మించుకోవాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు. అతని ప్రయాణం పోలీస్ కానిస్టేబుల్ నుండి యూపీఎస్సీసీ టాపర్ వరకు కొనసాగింది. పాత్రికేయులు సమావేశంలో శ్రీ ఉదయ్ కృష్ణారెడ్డి మరియు శ్రీమతి సిహెచ్ సౌమ్య ప్రతిష్టాత్మకమైన యూపీఎస్ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో ఉత్తీర్ణ సాధించి అఖిల భారత స్థాయిలో 951 ర్యాంకును సాధించడం ద్వారా సిహెచ్ సౌమ్య తనదైన ముద్ర వేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి గౌహతి పూర్వ విద్యార్థి సౌమ్య. అక్కడ ఆమె బీటెక్ పూర్తి చేసింది. అవిశ్రాంత అంకిత భావం, మేధోపరమైన జ్ఞానం మరియు స్థిరమైన కృషికి ఆమె విజయం నిదర్శనం. విజన్ ఐఏఎస్ ఫ్యాకల్టీ సభ్యురాలుగా పనిచేస్తున్న సౌమ్య ఆంథ్రోపాలజీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. విద్య మరియు మార్గదర్శకత్వం పట్ల ఆమెకున్న మక్కువ చాలా మంది ఆశావాహులకు స్ఫూర్తినిచ్చింది మరియు ఆమె యూపీఎస్ ప్రిపరేషన్ కమ్యూనిటీలో మార్గదర్శక శక్తిగా కొనసాగుతున్నారు. ఫస్ట్ ఈ ఎగ్జామ్ యొక్క డిమాండ్ ని అర్థం చేసుకోవాలండి. ఆ డిమాండ్ ని అర్థం చేసుకున్న తర్వాత ఆ డిమాండ్ ని సర్వ్ చేయడానికి అవసరమైనటువంటి స్కిల్స్, కరెంట్ అఫైర్స్ చదవటం అయితే ఏమిటి, రాయటం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అయితే ఏమిటి, నోట్ మేకింగ్ అయితే ఏమిటి, సో మెంటర్షిప్ అయితే ఏమిటి, లేకుంటే అనలిటికల్ స్కిల్స్ అయితే ఏమిటి, ఆప్టిట్యూడ్ అయితే ఏంటి, రీజనింగ్ అయితే, ఇటువంటి ఎన్ని అయితే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అన్నిటిని అప్గ్రేడ్ చేసుకోవాలండి. తర్వాత డిమాండ్ అర్థం చేసుకోవటం, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవటం, దాని తర్వాత కన్సిస్టెన్సీ అనేటువంటిది డిసిప్లైన్డ్ గా డెడికేటెడ్ మేనర్ లో మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలండి. ఈ ఎగ్జామ్ లో సక్సెస్ అనేటువంటిది ఒక రాత్రిలోనో లేకపోతే ఒక 1 year లో 2 years లో వచ్చేటువంటిది కాదు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసినప్పటికీ కూడా వాళ్ళు గత 2-3 years నుంచి చదువుతూ వాళ్ళకి సరైన గైడెన్స్ అనేటువంటి ఉండటం వల్ల సాధ్యమవుతుంది. అయితే ఈ 3 ఆస్పెక్ట్, ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోవటం, అదేవిధంగా ఎగ్జామ్ కావాల్సిన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవటం, అదేవిధంగా ఎవ్రీడే చదువుతూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా కష్టం అండి ఈ ఇంటర్నెట్ ఏజ్ లో. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యువత ఏవైతే ఉన్నారో వాళ్ళు రకరకాల డిస్ట్రాక్షన్స్ కి గురవుతూ ఉంటారండి. అవేంటంటే మొబైల్ యూజ్ చేయటం, లేకుంటే ప్రీమెచ్యూర్డ్ గా రిలేషన్స్, లవ్స్, ఇటువంటి వాటిలోకి ఎంగేజ్ అవటం, అదేవిధంగా పీర్ గ్రూప్ ప్రెజర్ కి, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ దాంట్లోకి వెళ్ళటం, బెట్టింగ్, తర్వాత సినిమా, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వాటికి ఎక్కువ అడిక్ట్ అవటం, గేమింగ్ అనేటువంటి వాటికి అడిక్ట్ అవటం. సో ఇటువంటి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి. చంద్రయానగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్ అయిన మైనర్ బాలిక కేసు మిస్టరీ వీడింది.
నిందితులను జావిద్ పాషా, సాహిస్తీ ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా పార్వీస్ బాను అనే మహిళకు 1,30,000 రూపాయలకు విక్రయించినట్టు తెలిపారు. ఉప్పల్ వెళ్లి చాకచక్యంగా అమ్మాయిని మరియు సాదిని సంక్షేమంగా తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించిన చంద్రయ్యన్నగుట్ట పోలీసులు 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ రోజు ఇక్కడ చంద్రయ్యన్నగుట్ట పోలీస్ స్టేషన్లో ఈ కిడ్నాపింగ్ కేసు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 20th ఏప్రిల్ రోజు పోలీస్ ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది. ఇమీడియట్లీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టార్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ చాలా సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశారు. త్రూ సీసీటీవీ ఫుటేజ్ పోలీస్ ఒక సస్పెక్ట్ ఐడెంటిఫై చేయి ఈ పర్సన్స్ కు సస్పెక్ట్ రెసిడెన్స్ ఐడెంటిఫై చేశారు. ఈ చేసిన తర్వాత ఈ ఇద్దరు అక్యూజ్డ్ కి A1 A2 వైఫ్ అండ్ హస్బెండ్ ఈ జావేద్ పాషా, షాయిస్తా ప్రవీణ్ A1 A2 ఇద్దరికి పోలీస్ టేకన్ దెమ్ ఇంటూ కస్టడీ. నిన్న ఎగ్జామినేషన్ తర్వాత పోలీస్ కు వాలంటరీ కన్ఫెస్ చేశారు. అది కిడ్నాపింగ్ అయిన తర్వాత ఈ 5 years అమ్మాయికి దే సోల్డ్ ఇట్ ఫర్ 1.3 lakh టు అ ఉమన్ ప్రవీణ్ బాను, ఈ రెసిడెంట్ అట్ ఉప్పల్. ఆ పోలీస్ టీమ్ అక్కడ ప్రవీణ్ బానుకి హోమ్ లో వెళ్ళింది. తర్వాత ఈ చైల్డ్ కి రెస్క్యూ చేశారా. తర్వాత ఈ ప్రవీణ్ బాను ఈ 5 years చైల్డ్ కి సేల్ చేసిన ట్రై చేస్తారా. ఈ A4 persons కి అండ్ A5 persons కి సునీత అండ్ మరియు రాజేంద్ర ప్రసాద్ కి షీ వాస్ ట్రైంగ్ టు సేల్. ఈ పోలీస్ A4 A5 కి కూడా అప్లైంట్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ అయిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ రివీల్ చేస్తారా. రాజేంద్ర ప్రసాద్ నేమ్ పర్సన్, ఈ పర్సన్ A4 ఉంది. ఈ ముఖ్యంగా లోకల్ చింతల్కు ఉంది మరియు వర్క్స్ యాజ్ ఏజెంట్ ఇన్ నోవెల్ ఫర్టిలిటీ సెంటర్ బంజారా హిల్స్. తర్వాత ఈ సునీత కుమారి ఈ ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ రన్ చేస్తున్నారా ఈ ఉప్పల్లో. బాలనగర్ ఎస్ఐ రామ్ నారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలతో ఎస్ఐని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐ రామ్ నారాయణపై పలు అవినీతి ఆరోపణలు వెలువడ్డాయి. ఓ మహిళ కేసు విషయంలో 3 అకారంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిపి ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసిన అధికారులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాలనగర్ ఎస్ఐ రామ్ నారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలతో ఎస్ఐని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్ఐ రామ్ నారాయణపై పలు అవినీతి ఆరోపణలు వెలువడ్డాయి. ఓ మహిళ కేసు విషయంలో 3 అకారంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. సిపి ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసిన అధికారులు సస్పెండ్ చేస్తూ